హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. ఏపీలో ఒక దారుణమైన సంఘటన జరిగిందండి. గాదే సాయి కృష్ణ అనే ఒక 23 ఏళ్ల యువకుడిని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆచూకీ లేదు. ఇది జరిగి దాదాపుగా 40 రోజులు అవుతుంది. 40 రోజుల తర్వాత కూడా ఈ రోజు వరకు ఆ అబ్బాయి ఆచూకీ లేదు. పోలీస్ కస్టడీలో ఉన్న అతను కోర్టుకి సబ్మిట్ చేయలేదు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పటికీ కూడా కోర్టుకు కూడా పోలీసు ఎటువంటి సమాధానం చెప్పలేదు. నిన్న వైసీపీ నాయకులు కొంతమంది అతన్ని చంపేసినట్టుగా, లాకప్ డెత్ చేసినట్టుగా కొన్ని ఫొటోస్ అవి రిలీజ్ చేశారు. ఆ ఫొటోస్ చూస్తే అత్యంత దారుణంగా, అత్యంత భయానకంగా కనిపించాయి నాకైతే ఆ ఫొటోస్. ఏంటి పరిస్థితి? ఎందుకు ఇంత దారుణంగా ఉంది ఏపీలో? అంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అబ్బాయి పైన కేసులు ఉన్నాయి, అబ్బాయి పైన రౌడీ షీట్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, అబ్బాయి పైన రౌడీ షీట్ ఉంది, అబ్బాయి పైన కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మంచి విషయం, వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని. మరి కొట్టేంతలాగా ఆ ఫొటోస్ చూసా నేను. అబ్బాయి కాలి గోళ్ళు పీకేసి ఉన్నాయండి. కాలి గోళ్ళు, చేతి వేళ్ళు గోళ్ళు అవి పీకేసి కస్టోడియల్ టార్చర్ చేసినట్టుగా కనపడుతుంది ఆ వీడియోస్లో. ఎందుకు? ఏంటిది నాకు అర్థం కాల. ఎక్కడ ఇది లేదు, చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు. తాలిబాన్లు అని చెప్తుంటా కదా, నేను తాలిబాన్ రాజ్యం నడుస్తుంది ఏపీలో అని చెప్తుంటా కదా, బహుశా ఇదే కావచ్చు తాలిబాన్ రాజ్యం అంటే. ఆ రోజు మనం చూసాం తెనాలిలో గంజాయి అమ్ముతున్నారని, ఏదో గంజాయి వాళ్ళ బ్యాచ్ ఒక పిల్లల్ని రోడ్డు మీద ఇలానే కొట్టారు. ఈరోజు నిన్న వైజాగ్లో కూడా ఎక్కడో ఇలానే రోడ్డు మీద కొట్టారు. ఇవాళ ఏకంగా లాకప్ డెత్. ఏంటి అంటే ఏపీలో తాలిబాన్ రాజ్యం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఎక్కడిచ్చారు కొట్టమనే రైట్ ఎవరిచ్చారు మీకు? ఈవెన్ దో అతను తప్పు చేశాడు, నేనే చెప్తున్నా, చేశాడో లేదో మనం ఎవరు మాట్లాడలేము, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. ఈవెన్ దో పోలీసులు కూడా అతన్ని ఒక అక్యూజ్డ్ కింద తీసుకొస్తారు, ఒక ముద్దాయిగా తీసుకొస్తారు, ఒక నిందితుడిగా తీసుకొస్తారు. కానీ అన్లెస్ అండ్ అంటిల్ కేసు ప్రూవ్ అయ్యే వరకు అతను కాదు కదా. కోర్టులు ఉంది ఎందుకు మరి? లాయర్లు, పోలీసులు, చట్టాలు, వ్యవస్థలు ఉంది ఎందుకు మరి? విచారించాలి, విచారణ జరపాలి. ఆ తర్వాత కూడా శిక్షించే హక్కు ఈ పోలీసులకి లేదు. ఏ చట్టంలో కూడా, ఐపీసీలో కానీ, బిఎన్ఎస్ఎస్లో కానీ, ఏ చట్టంలో కూడా ఈవెన్ దో అతడు రేప్ చేసినా, మర్డర్ చేసినా, దొంగతనం చేసినా, ఇంకేం చేసినా సరే కఠిన కారాగార శిక్ష వేస్తారు, లేకపోతే లైఫ్ వేస్తారు, లేకపోతే ఒక నెల, సంవత్సరం, 14 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. ఇక చివరి స్టేజ్ ఉరి శిక్ష వేస్తారు. అంతేగాని ఎక్కడా కూడా ఆ నేరస్తుడిని, ఆ వ్యక్తిని కొట్టమని కానీ, ఆ వ్యక్తిని హింసించమని కానీ, ఆ వ్యక్తిని టార్చర్ చేయమని కానీ ఏ చట్టంలో రాస్తుంది? 23 ఏళ్ళ ఈ సాయికృష్ణ అనే అబ్బాయి పోలీసులు లాకప్ డెత్లు అంటే కస్టోడియల్ టార్చర్ చేసేంత తప్పు ఏం చేశాడు? తప్పు చేశాడే అనుకుందాం, కస్టోడియల్ టార్చర్ చేసే రైట్ ఎవరిచ్చారు మీకు? ఆ తల్లి బాధ చూశాం కదా వీడియోస్లో, ఆ తల్లి ఎంతలా ఏడుస్తుందో చూశాం కదా వీడియోస్లో. మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయా? ఆమె అడుగుతుంది, మా అబ్బాయి కనపడక ఆఖరికి నేను మార్చురికి కూడా వెళ్ళి వెతుక్కొని వచ్చా, మా అబ్బాయి శవమన్నా ఉంటుందేమో అని చెప్తుంది. ఆ అబ్బాయి ఏంటి? ఆ అమ్మ చేసిన తప్పేంటి? ఆ అబ్బాయి చేసిన తప్పేంటి? ఏపీలో పుడతామేనా? దీన్ని ఎవరు రాజకీయం చేయట్లేదండి. ఫర్ యువర్ వెరీ 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 కైండ్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఎవరు రాజకీయం చేయడం లేదు, రాజకీయంగా ఎవరు మాట్లాడతలేదు. ఇదే తప్పు వైసీపీ ప్రభుత్వంలో చేసినా, టీడీపీ ప్రభుత్వంలో చేసినా, జనసేన ప్రభుత్వంలో చేసినా, బీజేపీ ప్రభుత్వంలో చేసినా, ఇంకెవరి ప్రభుత్వంలో చేసినా నేను ఇలానే అడుగుతాను. ఇది తప్పు. పోలీసులకి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే రైట్ లేదు. అతను తప్పు చేశాడా? కోర్టుకు ప్రొసీడ్ చేయండి. ఇన్స్టాంట్ చట్టం మన దగ్గర లేదు, ఇన్స్టాంట్ శిక్షలు మన దగ్గర లేవు. ఎన్కౌంటర్లు చేసేసేవాళ్ళు కదా, అవి మన దగ్గర లేవు. అది తప్పది. అరే పెద్ద పెద్ద కసబ్ లాంటి వాడిని కూర్చోబెట్టి పోషించాం కదా మనం. అంతకుముందు పెద్ద పెద్ద రౌడీ షీటర్లనే మనం కూర్చొని పోషించాం కదా. అంతెందుకండి, నిన్నగాక మొన్న ఆయన దెంతులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ఇంటి ముందుకెళ్ళి తాగి రచ్చ చేసిండు. ఆ ఇంటి తలుపులు పగలు కొడతాను, ఇంట్లో వాళ్ళని చంపేస్తాను రచ్చ చేశాడు. కనీసం ఆయన పైన న్యూసెన్స్ కేసు నమోదైందా? కనీసం
90కి పైగా కేసులు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ పైన. సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ కొంచెం అడిట్ అవ్వచ్చు, కానీ 90కి పైగా కేసులు ఉన్న చింతమనేని ప్రభాకర్ ఈరోజు ప్రోటోకాల్లో బయట తిరుగుతూ ఉన్నాడు. 23 ఏళ్ళ అబ్బాయిని మాత్రం మీరు కస్టడీలో టార్చర్ చేస్తారా? దీని గురించి హైలైట్ ఏ పేపర్లో రాయలా ఇవాళ? అన్ని పేపర్లు చూసాను, ఆంధ్రజ్యోతి, ఈనాడు, అన్ని పేపర్లు చూసాం మనవి. ఒక్క పేపర్లో కూడా న్యూస్ లేదు. ఆంధ్రజ్యోతిలో రాస్తారు జగన్ కాపుల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని రాస్తారు, ఇంకేవో రాశారు. ఏది ఈ అబ్బాయి చావు గురించి ఎందుకు రాలేదు ఒక చోట కూడా? సరే కస్టడియల్ డెత్ కాదు, ఇంకేదైనా జరిగింది, ఏం జరిగింది పోనీ దాని గురించి అయినా రాయొచ్చు కదా పేపర్స్లో. 40 రోజులైంది అబ్బాయి కనిపించకుండా పోయి, పోలీసులు విచారణకు తీసుకెళ్ళిన అబ్బాయి కనిపించకుండా పోతే, పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి ఉంటే కనుక ఆ పారిపోయిన సీసీ ఫుటేజ్ తీసుకురండి బయటికి. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా. ఒక పిల్లాడు 23 ఏళ్ళ పిల్లాడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతే 8 స్పెషల్ టీములు వేసి విచారణ చేపడుతుందని చెప్తున్నారు కదా మీరు. ఆ 8 స్పెషల్ టీములు కనిపెట్టలేకపోయాయి ఆ అబ్బాయిని. 40 రోజుల్లో ఫొటోస్ బయటకు వచ్చినాయి. అవి మీరు అబద్ధం అని చెప్పొచ్చు, ఓకే సరే, నిజమేంటి? అబ్బాయి ఏడి? అబద్ధం నిజమైతే కనుక ఆ అబ్బాయి నిజంగానే మీరు కస్టడీలో చంపేసి ఉంటే కనుక హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, మీరు మీ పదవులకు రిజైన్ చేయండి, దయచేసి మీ పదవులకు రిజైన్ చేయండి. ఇంతకు మించిన అవమానం, ఇంతకు మించిన ఇంకోటి లేదు భారతదేశంలో, బహుశా ఆంధ్రప్రదేశ్లో బహుశా ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఇంత దారుణమా? ఏం ప్రభుత్వాలు నడుపుతున్నాం మన దగ్గర? ఏం వ్యవస్థలు నడుస్తున్నాయి మన దగ్గర? ఏం చట్టాలు నడుస్తున్నాయి మన దగ్గర? ప్రత్యేక దేశం మనదేమన్నా ప్రత్యేక చట్టాలను రూపొందించారా? మనకి భారత రాజ్యాంగంలో లేనివేమన్నా మన దేశం మన రాష్ట్రంలో నడుస్తున్నాయా? కేసు పెడితే కొట్టాలా? కేసు పెడితే చంపేయాలా? అంతకుముందు జర్నలిస్టులు చాలామంది ఇలాంటి హత్య చేశారు. ఏం నడుస్తుంది ఏపీలో? ఈ కొట్టే విధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడా లేదు కదా. గతంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని అరెస్ట్ చేసినప్పుడు కొట్టేవాళ్ళు కాదండి బాబు. ఇదేంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, అనిత గారు మాట్లాడరు, డీజీపీ గారు మాట్లాడరు. అంటే మన రాష్ట్రంలో సామాన్యులకి ఏమన్నా జరిగితే, సామాన్యులకి ఏమన్నా అయితే ఎవరు స్పందించరు. గుర్తుపెట్టుకోండి అందరూ, ప్రజలారా వినండి, జాగ్రత్తగా వినాలి ఈ అంశం. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి కొట్టినా చంపేసినా ప్రభుత్వం మీకు అండగా ఉండదు. ఆ పాప చిన్నారి జ్ఞానేశ్వరి పోయి దాకా ఆ పాప కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది, ఇంతవరకు ఆ పాపను కూడా కనిపెట్టలేకపోయారు. కాబట్టి మన రాష్ట్రంలో మనకి రక్షణ లేదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకేమన్నా అయినా, మన చుట్టాలకి ఏమైనా అయినా, మన రిలేటివ్స్కి ఏమైనా అయినా, మన పిల్లలకి ఏమైనా అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వాలు చాలా బిజీగా ఉన్నాయి. మనల్ని మనమే రక్షించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. నిజంగా చెప్తున్నా, ఇంతవరకు అంటే ఇది ఏదో గాల్లో కొట్టేస్తారు, ఎంత పేపర్లో టీవీలో ఎక్కడ ఈ వార్త రావట్లేదు సాయికృష్ణ అది ఎలా జరిగింది అని. మానవ హక్కుల సంఘాలు, కోర్టులు ఇంకా ఉన్నాయని నేను నమ్ముతున్నా. మన రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయినా, వ్యవస్థలన్నీ గాడి తప్పిపోయినా ఇంకా ఈ రోజుకి చట్టాలున్నాయి అని నేను బలంగా విశ్వసించేవాడిని. రాజ్యాంగం నడుస్తుందని నేను బలంగా విశ్వసించేవాడిని. కాబట్టి ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు, ఒకవేళ కస్టోడియల్ డెత్ అయితే కనుక, కస్టోడియల్ టార్చర్ అయితే కనుక ఎవరెవరిని శిక్షించాలి, కఠినంగా బలంగా శిక్షించే చట్టాలు మనకున్నాయి. మరి కోర్టులు కలగజేసుకొని శిక్షిస్తాయా? మానవ హక్కుల సంఘాలు కలగజేసుకుంటాయా? ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోవండి. మన దగ్గర ప్రభుత్వం లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మన దగ్గర ప్రభుత్వం చాలా పనుల్లో బిజీగా ఉంది, కానీ ఇలాంటివి పట్టించుకునే పనుల్లో లేదు. ఇది మాత్రం డీజీపీ గారు ఖచ్చితంగా, హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా మీ సర్వీస్లో మీకు ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీన్ని మీరు తుడుచుకోలేని మచ్చ, గుర్తుపెట్టుకోండి.